పూజ ఎలా చేయాలనేది ముందు చేసుకుంటుంటాం. అంటే పూజ చేస్తున్నాం కానీ దాని ఫలితాన్ని మనం పొందలేకపోతాం. అంటే మనం చేస్తున్న పూజలో ఏదో లోపం ఉందమ్మా, ఉందా లేదా? ఉంది కాబట్టి కదా మన ఫలితం రావట్లేదు. ఫలితం కావాలంటే మనం ఏం చేయాలి? మొదటగా భగవంతుడు మన ఇంటికి పిలిచేటప్పుడు పిలుస్తాం, తెల్లవారుజామున ఇస్తాం, స్నానం చేస్తాం, స్వామిని అమ్మ మీరు తీసుకెళ్ళిపోండి అమ్మ మొత్తం ఎక్కడుకుందాం. ఒక ఎమ్మెల్యే గారిని మనం మన ఇంటికి పిలిచామనుకోండి, ఒక ఎమ్మెల్యే గారిని మన ఇంటికి పిలిచామనుకోండి, మనం ఎంత శుభ్రం చేస్తాము? ఇల్లంతా ఎంత శుభ్రం చేస్తాము? చాలా శుభ్రం చేస్తాం కదా. ఇల్లంతా కడుగుతాం, అన్ని సామాన్లు సర్దుకుంటాం, కూర్చుని గట్ట అన్ని బాగా ఏమన్నా తేడా ఉంటే ముందు అన్ని చెక్ చేస్తాం. ఎమ్మెల్యే గారు వస్తున్నారండి, వచ్చేటప్పుడు దగ్గరికి వస్తున్నారు. వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? మనం పరిగెత్తుకుంటే గేట్ దగ్గరికి వెళ్తాం అనమాట. ఏంటి గేట్ తీసి ఆయన లోపలికి వచ్చాడమ్మా. వచ్చినప్పుడు అక్కడ ఏం చేస్తాం? కాలు కడుపుకోవడానికి నీళ్ళు వస్తాం, నీళ్ళు ఇచ్చిన తర్వాత కుర్చీలో కూర్చోబెడతాం, తర్వాత పాలతో నీళ్ళు వస్తాం, అయిపోయిందమ్మా. అదే భగవంతుడు మన ఇంటికి వస్తాడు అనుకోండి, మనం ఏం చేస్తాం తల్లి? ఎమ్మెల్యే గారి కంటే గొప్ప భగవంతుడు కాదా? మరి ఎమ్మెల్యే గారు వస్తేనే ఇంత పని చేస్తున్నప్పుడు భగవంతుడు వచ్చేది మనం ఏం చేయాలి? మన గుమ్మాలు చూస్తున్నామమ్మా, వాటర్ వరకు గుమ్మాలు చూస్తున్నామా? చెప్పండి. అసలు పూజ చేసే ముందు గుమ్మాలు చూసి కల్లాపు చల్లి ముగ్గులు ఎంతమంది వెళ్తున్నారు? చేసి వెళ్తాను ఒకసారి బాగా వెళ్తున్నారమ్మా. ప్రోగ్రాం చక్కగా అలా చేసిన తర్వాత స్వామివారు మనకి కొంచెం తలుపు, అంటే బయట తలుపు ఉంటుంది కదా, ఏడు తలుపు కొద్దిగా తీసించి స్వామివారు వస్తున్నారని మనసులో అనుకుంటే, స్వామివారు గుడి అడుగులతో అలా నడుచుకుంటూ వస్తుంటే మీరు ఆయన అలా చూస్తూ ఉంటూ స్వామిని జాయిగా తీసుకొచ్చి మన పూజా మందిరంలో కూర్చోబెట్టాలి. ఆసనం వేసి కూర్చోబెట్టడానికి పాదాలు కడగాలి, తర్వాత అభిషేకం చేసుకోవాలి, అలంకరణ చేయాలి, తర్వాత ప్రసాదం పెట్టాలి, హారతి ఇవ్వాలి, తాంబూలం పెట్టాలి. అన్నీ అయిపోయిన తర్వాత, ఆచమనం అయిన తర్వాత స్వామివారికి పింజామరంలో ఇలా ఊపిగా కనుక్కొని మన దగ్గర ఉంటే ఉండొచ్చు, లేకపోతే అనుకొని స్వామి వచ్చి కూర్చున్నారు, చాలా సంతోషం, నేను కష్టంతో బాధపడుతున్నానని మనస్ఫూర్తిగా దండం పెట్టే భగవంతుడు అక్కడ ఉందమ్మా. మన పూజ గదిలో ఉండడా? చెప్పండి. అలాగా భగవంతుడు మన పూజా మందిరంలో తీసుకొని ఇప్పుడున్న స్వామిని అనుకోండి, ఆ స్వామి అక్కడ ఉంటారు. ఎవరైతే అన్నారు దేవుడు ఏదైనా ఆ దేవుడు కాదు, ఏ దేవుడైనా సరే మీకు ఇష్టమైన దేవుడిని ఏం చేస్తారంటే ఆ విధంగా తీసుకొచ్చి ఆయన్ని మీరు సేవించగలిగితే, సేవించిన తర్వాత మీరు కోరుకున్న కోరిక ఆయనకి నివేదన చేయగలిగితే ఆటోమేటిక్గా కోరిక నెరవేరుతాడు. ప్రతి చోట భగవంతుడు ఉన్నాడని చెప్తున్నారు కదమ్మా, చెప్పాడా లేదా ప్రహ్లాదుడు? ఎందెందుకు బతికిన అందరితే కదా చక్రి జగోపగతం అన్నాడు. అన్ని చోట్ల ఉన్నాడు భగవంతుడు. మన ఇంట్లో కూడా ఉన్నాడు కదా ఆయన, ఉన్నట్టే కదా మరి ఆయన ఎందుకు చూడలేకపోతాం మనం? అంటే కారణం ఏంటంటే ఇప్పుడు కొత్త రకం ఇల్లు వచ్చాయమ్మా. ఒకప్పుడు వంటగది దూరంగా ఉండేది, కానీ ఇప్పుడున్న ఇళ్లలో దేవుడి గది పక్కనే వంటగది ఉంటుంది. ఓ పక్కనేమో పొయ్యేది వెళ్తాం, ఓ పక్కనేమో దేవుడు శుభ్రం చేస్తుంటాం, లేదోసారేమో వచ్చి అసలేమో పొయ్యిలు పెడతాం, ఇక్కడేమో స్వామి చేస్తుంటాం. ఇలాగ అటు ఇటు తిరిగి ఎన్నింటికి జరగదా దాని ఉత్పత్తి ఎక్కువైపోతామో లేకపోతే మార్చేస్తాం కూరని. ఇక్కడ దేవుడిని ఏం చేస్తామంటే మామూలుగా వచ్చి దండం పెడతాం, ఎందుకు పెడతామో తెలియదు. నువ్వు చేద్దా దేవుడు ఏదో ఫ్యాన్ ఉంది కాబట్టి చెమటలు బాగా చూస్తాం కూడా బయటకు వెళ్ళిపోతాం. ఇదే పరిస్థితి కాబట్టి మనం ముందు మార్చుకోవాల్సింది ఏంటంటే అమ్మా, భగవంతుణ్ణి మన ఇంటికి పిలుస్తున్నాం, రోజు పూజ చేస్తుంటే దాని అర్థమేంటి? అక్కడే ఉన్నాడు భగవంతుడు, కానీ మనం ఏమనుకున్నాం? ఎక్కడో ఉన్నాడు అనుకుంటాం. కాబట్టి ఆ ఎక్కడో ఉన్నాయో పిలుస్తామని అనుకుంటాం. కాబట్టి ఆ అనుకున్నప్పుడు ఆయన వచ్చినట్టు మనం భావం చేస్తే మనకు 100% భగవంతుడు కనిపిస్తాడు. ప్రతిరోజు కనిపిస్తాడు, ఒక్కరోజు కాదు, ప్రతిరోజు కూడా మీకు కనిపిస్తాడు.
ఇప్పుడు మీ ధ్యానం చెప్తాం. ఈ ధ్యానం ఎలాంటిదంటే ఇప్పుడు మనం చేసిన పూజకి 100 రెట్లు కానీ 1000 రెట్లు కానీ ఫలితం వస్తున్నాయి. అటువంటి ఈ ధ్యానాన్ని మీరు అందరూ జాగ్రత్తగా చేయండి. మీలో చాలా మందికి భగవద్గీత దర్శనం అవుతుంది. దర్శనం ఏంటంటే మీ కర్మకే మొదలైనట్టే. దర్శనమైన వాడు కంపల్సరీ చెప్పాలి. ఎందువల్లంటే మీ ద్వారా భగవంతుడు 10 మందికి చెప్పాలనుకుంటాడు. కాబట్టి మీరందరూ కూడా కనిపించిన వాళ్ళందరూ కూడా కంపల్సరీ చెప్పాలి. కొంతమంది అందరూ వెళ్ళిపోయిన తర్వాత నా దగ్గరికి వచ్చి గురువు గారు ఎలా కనిపించారండి, నాకు సిచ్యువేషన్ చెప్పడానికి అంటున్నారు. సిచ్యువేషన్ కోసం కదమ్మా, భగవంతుడు యొక్క దర్శనం మనకి ఇచ్చారంటే ఆయన 10 మందికి చెప్పమని దాని అర్థండి. రెండోది ఏంటంటే మీరు పిల్లలు 8 మంది వెళ్ళారమ్మా, వెనకాల లక్ష్మీ